ప్రేమ కథ అయినా తీసుకోండి, ప్రశాంతంగా ఎండ్ కార్డ్ పడేవి చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే విషాదాలతో ముగిసేవి ఎన్నో. పరిస్థితులు పగబడితే ప్రాణార్పణమే సమాధానంగా భావిస్తారు చాలామంది. ఫలితంగా అమూల్యమైన జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుంది. ఓ యువతి ప్రేమ ప్రయాణంలో తలెత్తిన కల్లోల పరిస్థితులే ఇవాల్టి ఎపిసోడ్. తమ కూతురు ఎవరినో ప్రేమిస్తోంది అని తెలిస్తే ఏ తల్లిదండ్రులైనా కంగారు పడతారు. ముందు జాగ్రత్తగా అమ్మాయిపై రకరకాల ఆంక్షలు పెడతారు. ఆ పేరెంట్స్ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. వాటి ఫలితం ఏమైంది? ఎలాంటి వార్త వాళ్ళు వినాల్సి వచ్చింది? ఓ అమ్మాయి సూసైడ్ చేసుకుందని తెలుసుకునే ఎస్ఐ బాలయ్య ఘటనా స్థలానికి వెళ్లాడు. ఆమె ఎవరు? ఎందుకు చనిపోయింది? ఏం కష్టం వచ్చింది? సూసైడ్ నోట్ ఏదైనా రాసిందా? ఆమె తాలూకా వాళ్ళెవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఆ చుట్టుపక్కల వెతగ్గా ఏ సూసైడ్ నోటు దొరకలేదు. కొద్ది దూరంలో ఓ మొబైల్ కనిపించింది. సెల్ ఫోన్లో కాల్ లిస్ట్ పరిశీలించిన పోలీసులు ఆమె పేరు మౌనికని, ఘట్కేసర్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోందని తెలుసుకున్నారు. పేరెంట్స్ కు కాల్ చేసి సమాచారం అందించారు. కాలేజ్ కంటూ బయలుదేరిన అమ్మాయి శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మౌనిక ఎందుకు సూసైడ్ చేసుకుంది? దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఆమె తల్లిదండ్రులను ప్రశ్నించారు. వాడి వల్లే మా అమ్మాయి చనిపోయింది అన్నాడు వెంకటరమణ. వాడంటే ఎవడు అని అడగ్గా, ఈ కాలనీలోనే ఉంటాడు, పేరు నాగార్జున, బీటెక్ చదివి ఉద్యోగం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నారంటూ మా అమ్మాయి వెంటపడ్డాడు, వాడి వేధింపులు తట్టుకోలేకే చనిపోయింది అన్నాడు వెంకటరమణ. అతను మా అమ్మాయి జోలికి రాకూడదని ఓసారి వార్నింగ్ కూడా ఇచ్చాం. మీరు చెప్పేదాన్ని బట్టి ఇద్దరు మేజర్లే కదా, మరి వాళ్ళ పెళ్లికి మీరేమైనా అడ్డు చెప్పారా అని ఎస్ఐ అడగ్గా, అవును సార్, వాళ్ళ కులం వేరు, మా కులం వేరు, అతను మా అమ్మాయికి తగినవాడు కాదు అనిపించింది, అందుకే వాళ్ళ పెళ్లికి మేము ఒప్పుకోలేదు. అయితే మా అమ్మాయి మా మాట విన్నది, అతను వదిలేసింది.
కానీ వాడు మాత్రం తనను వదల్లేదు. వార్నింగ్ ఇచ్చినా వెంటపడి వేధించాడు. అందుకే కుమిలిపోయి చనిపోయినట్లుంది అన్నాడు వెంకటరమణ. దాందే ఉంది, వాళ్ల పెళ్లికి మీరు ఒప్పుకోవట్లేదన్న బాధతో చనిపోయిందేమో అనుమానం వ్యక్తం చేశాడు ఎస్ఐ. లేదు లేదు సార్, అలా చనిపోయేదే అయితే అతనికి వార్నింగ్ ఇచ్చినప్పుడే చనిపోయేది. వార్నింగ్ ఇచ్చి కూడా 3 నెలలైంది అన్నాడు వెంకటరమణ. నాగార్జున తనను వేధిస్తున్నట్లు ఈ 3 నెలల్లో మౌనిక మీకు ఎప్పుడైనా చెప్పిందా అని అడగ్గా లేదన్నాడు వెంకటరమణ. సూసైడ్ నోటుంటే సరిపోయేది, కారణం ఏంటో తెలిసేది. అయినా సరే మీ స్టేట్మెంట్ ని లెక్కలోకి తీసుకుని నాగార్జున ఇంట్రాగేట్ చేస్తామన్నాడు ఎస్ఐ. రెండు రోజుల తర్వాత ఎస్ఐ నాగార్జున అదుపులోకి తీసుకున్నాడు. అయితే చాలా మంది కుర్రాళ్ళలాగే తనకేం తెలియదని తనను వదిలివేయమని వేడుకున్నాడు నాగార్జున. వాళ్ళే మౌనిక చనిపోయిందన్నది ఆమె పేరెంట్స్ ఇచ్చిన వాంగ్మూలం. పోలీసుల దగ్గర ఆధారాలు ఏవీ లేవు కాబట్టి నాగార్జునను ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇంతకీ మౌనిక ఎందుకు సూసైడ్ చేసుకుంది? కారణం ఎవరు? ఇందులో నాగార్జున పాత్ర ఎంత? ఎస్ఐ తన స్టైల్లో ఇంట్రాగేట్ చేయడంతో నాగార్జున నిజం బయటపెట్టాడు. మౌనిక ఆత్మహత్య వెనుక దాగి ఉన్న రహస్యాన్ని బయటపెట్టాడు. నెక్స్ట్ జనరేషన్ కంపెనీలో జాబ్ చేస్తున్న నాగార్జున మౌనిక ఉండే కాలనీలోనే ఉండేవాడు. తరచూ వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడేవాళ్లు. ఇలా వీళ్ల మధ్య సహజంగానే ఆకర్షణ మొదలైంది. మౌనికతో మెల్లిగా ఫ్రెండ్షిప్ మొదలుపెట్టిన నాగార్జున త్వరగానే ఆమెకు చనువయ్యాడు. స్నేహం కాస్త ప్రేమగా మారిందికి ఎక్కువ టైం పట్టలేదు. ఓవైపు చక్కగా చదువుకుంటూనే మరోవైపు నాగార్జునతో కలివిడిగా ఉండేది మౌనిక. ఓ రోజు నాగార్జున మౌనికని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. అది మౌనిక తండ్రి చూడడంతో ఇంట్లో పెద్ద గొడవైంది. ఆమెను తిట్టిపోసిన తల్లిదండ్రులు కాలేజీ మాన్పించేస్తామన్నారు. కాలేజీ మాన్పిస్తే తన కెరీర్ మొత్తం దెబ్బతింటుందన్న మౌనిక బతిమలాడింది. ఇకపై నాగార్జున జోలికి వెళ్లనని మాటిచ్చింది. ఫస్ట్ టైం కదా అని పేరెంట్స్ మందలించి వదిలేశారు. మౌనిక చెప్పకపోయినా గొడవ జరిగిన విషయం చుట్టుపక్కల వాళ్ల ద్వారా నాగార్జునకు తెలిసిందే. ఇక మౌనిక జోలికి వెళ్లకూడదని అతను నిర్ణయించుకున్నాడు. ఇందుకు నాగార్జున ఫ్రెండ్ కామేష్ మధ్యవర్తిత్వం చేశాడు. ఇకపై వాళ్ళిద్దరూ కలవకుండా ఉండేందుకు వార్నింగ్ ఇస్తే సరిపోతుందని సలహా ఇచ్చాడు. సరేనన్నారు మౌనిక పేరెంట్స్. అలా నాగార్జున మౌనిక మధ్య ప్రేమాయణం ముగిసింది.
వార్నింగ్ ఇచ్చిన తర్వాత నుంచి నేనెప్పుడు మౌనిక జోలికి వెళ్లలేదు. అసలు సూసైడ్ చేసుకుంటుందని తెలిస్తే నేనే అడ్డుకునేవాణ్ణి అన్నాడు నాగార్జున. నువ్వు చెప్పేది నేను నమ్మను. ఎందుకంటే నేరస్తుడు ఎప్పుడూ తప్పు చేసినట్లు చెప్పడు. ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా క్లూ దొరికితే నీకు మామూలుగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఎస్ఐ. కేసు దర్యాప్తు జరుగుతుండగా మౌనిక ఇంట్లోని డ్రెస్సింగ్ టేబుల్ పై ఓ సూసైడ్ నోట్ కనిపించింది తల్లిదండ్రులకు. విషయం తెలుసుకునే ఎస్ఐ ఆ నోటును పరిశీలించాడు. సూసైడ్ నోట్ ఆధారంగా ఎస్ఐ నాగార్జున ఫ్రెండ్ కామేష్ ను అదుపులోకి తీసుకున్నాడు. మధ్యవర్తిగా ఉన్న కామేష్ ఏం చేశాడు? సూసైడ్ నోట్లో మౌనిక ఏం రాసింది? ఆమె ఆత్మహత్యలో ఎవరెవరి పాత్ర ఎంత? కామేష్ ను అదుపులోకి తీసుకునే ఎస్ఐ తాట తీశాడు. అసలు సూసైడ్ నోట్ లో ఏముంది? కామేష్ ని ఎందుకు ఎస్ఐ చితకబాదాడు? ప్రాణాలు తీయడమే కాదు, తీసుకునేలా ప్రేరేపించడము హత్యా నేరమే. రియల్ లైఫ్ లో జరిగిన సినిమాటిక్ క్రైమ్ ఇది. మౌనిక ఉండే కాలనీలోనే ఉండేవాడు ఫోటోగ్రాఫర్ అయిన కామేష్. నాగార్జునకు ఫ్రెండ్ అయిన ఇతను కూడా ఆమెపై ఇష్టం పెంచుకున్నాడు. కానీ మౌనిక ఎంతసేపు నాగార్జునతోనే మాట్లాడేది. కామేష్ వైపు కనీసం కన్నెత్తైనా చూసేది కాదు. ఎలాగైనా ఆమెకు దగ్గరవ్వాలని, తన ప్రేమ విషయం చెప్పాలని ఎదురు చూసేవాడు కామేష్. కానీ నాగార్జున వల్ల అది కుదిరేది కాదు. ఎప్పుడైతే నాగార్జున ప్రేమ విషయమై మౌనిక ఇంట్లో గొడవ జరిగిందో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు కామేష్. రేయ్, మీ పెళ్లికి మౌనిక పేరెంట్స్ ఒప్పుకోకపోతే నువ్వు చచ్చినట్లు తనను లేపుకుపోయి పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నీకు పైసా కట్నం రాదు. అంతేకాదు, ఏ పండగ వచ్చినా నిన్ను అల్లుడిగా పిలవరు. నీ తిప్పలు నువ్వు పడాల్సిందే. అవసరమా ఇదంతా? నా మాట విని వదిలేయరా అంటూ రకరకాలుగా మౌనికపై చాడీలు చెప్తూ ఈర్ష్యా ద్వేషాలను పెంచాడు కామేష్. కామేష్ మాటలు విన్న నాగార్జునకు మనసు విరిగిపోయింది. మౌనికకు గుడ్ బై చెప్పాలనుకున్నాడు. నాగార్జున సైడ్ అయిపోయాక కామేష్ ఎంటర్ అయ్యాడు. నీకేం భయం లేదు. నాగార్జున ఇంకెప్పుడు నీ జోలికి రాడు. అయినా వాడు నువ్వనుకున్నంత మంచోడేం కాదు. వీకెండ్ లో అమ్మాయిలతో తిరుగుతాడు తెలుసా అంటూ మౌనికకు నాగార్జునపై లేనిపోని చాడీలు చెప్పాడు కామేష్. నాగార్జునుడు విలన్ గా చేస్తూ మౌనికకు దగ్గరయ్యాడు కామేష్. ఆమెకు క్లోజ్ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లాంటి బంధం ఏర్పడసాగింది.
సమయంలో మళ్లీ నాగార్జున ఎంటర్ అయ్యాడు. సారీ మౌనిక, ఎంత ట్రై చేసినా నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. నువ్వు లేని ప్రతి క్షణం గుండె ఆగిపోయినట్లు అనిపిస్తోంది. నువ్వు కాదంటే చావే గతి అన్నాడు. మౌనిక సెన్సిటివ్ కావడంతో వెంటనే కరిగిపోయింది. వరి అవ్వకు, ఎప్పట్లాగే ఉండు. నీ హద్దుల్లో నువ్వుండు, నా హద్దుల్లో నేనుంటా అంది. వాళ్ళిద్దరినీ అలా చూసిన కామేష్ తట్టుకోలేకపోయాడు. ఏం చేసైనా సరే మౌనికను తన వశం చేసుకోవాలనుకున్నాడు. ఆ రోజు నుంచి కామేష్ బ్లాక్ మెయిల్ మొదలుపెట్టాడు. నువ్వు నన్నే ప్రేమించాలి, లేదంటే మనిద్దరికి పెళ్లికి ముందే అన్ని అయిపోయాయని ఊరంతా పాంప్లెంట్లు పంచుతా. అంతేకాదు మనిద్దరం కలిసి దిగిన ఫోటోని అందరికీ చూపిస్తా. అప్పుడు చచ్చినట్లు నువ్వు నన్నే చేసుకోవాల్సి ఉంటుంది. లేదనుకో పరువు పోతుంది. మీ అమ్మ మీ నాన్న ఊరేసుకుంటారు. అయినా నానా తంటాలు పడి మిమ్మల్ని ఇద్దరిని విడగొడితే మళ్లీ కలిసిపోతారా? చూస్తాను. నాకెందుకు లొంగవో చూస్తాను. నా సంగతి నీకు తెలీదు. నాగార్జునను చంపైనా సరే నిన్ను దక్కించుకుంటాను అంటూ రకరకాల బెదిరింపులు. రాను రాను కామేష్ టార్చర్ ఎక్కువడంతో భరించలేకపోయింది మౌనిక. ఎప్పుడు అవే బెదిరింపుల ఆలోచనలు. ఎక్కడ తన గురించి నలుగురికి చెడుగా చెబుతాడోనని ఎక్కడలేని భయం. కామేష్ మాటల్ని తన తల్లిదండ్రులు నమ్మితే ఏ ఉరివేసుకుంటారోనే టెన్షన్. ఇలా ప్రతిక్షణం నరకం అనుభవించింది. తన చావి అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంది. సీక్రెట్ గా సూసైడ్ నోట్ రాసింది. ఫ్రెండ్షిప్ పేరుతో దగ్గరై చావే దిక్కనుకునేంత శాడిజాన్ని చూపించిన కామేష్ మాటలు మౌనికకు బతుకుపై విరక్తి కలిగించాయి. ఇక ఈ ప్రపంచంలో క్షణం కూడా బతకలేనని పాయిజన్ తీసుకుని చనిపోయింది.
మౌనిక కథే మీకు మేలుకొలుపు. చదువుకోవాల్సిన వయసులో ప్రేమ ఆకర్షణల వైపు చూడకండి. మీ కెరీర్ను డెవలప్ చేసుకుని మీ తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చండి. చాలా మందిలాగే ప్రేమలో పడిన మౌనిక చేసిన చిన్న చిన్న తప్పులే ఆమెకు తీరని శాపాల్లా మారాయి. కామేష్ లాంటి కంట్రీలు లేని చోటు లేదు. కాబట్టి వెంటనే ఎవరితోనూ ఫ్రెండ్షిప్లు అవి చెయ్యొద్దంటోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం.